హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 9th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఎస్ఏ టు సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ టు ఎగ్జామినేషన్ యొక్క ఆన్సర్స్ కీను ఈరోజు వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో మీరు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే, ఇఫ్ 0.9 బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బై వై, దెన్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఆప్షన్ డి 1, రైట్? నెక్స్ట్ మీరు ఇక్కడ సెకండ్ దానికి ఆన్సర్ చూసుకున్నట్లయితే, యాంగిల్ బిని యాంగిల్ సిని యాడ్ చేస్తే ఎంత వాల్యూ వస్తుంది అంటే 149 డిగ్రీస్. నెక్స్ట్ థర్డ్ దానికి ఆన్సర్ చూసుకున్నట్లయితే, ఎక్స్ ప్లస్ ఏ అనేది పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చినటువంటి 5 ప్లస్ ఎక్స్కి ఒక ఫ్యాక్టర్. సో ఇందులో ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఏ వాల్యూ ఎంత వచ్చిందంటే 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏబిసి వచ్చేసి మనకు ఒక స్ట్రేట్ లైన్ పైన లై చేస్తున్నాయి. సో ఏబి వాల్యూ 2 సెంటీమీటర్, ఏసీ వాల్యూ 8 సెంటీమీటర్. అయితే బీసీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని అడుగుతున్నారు. సో బీసీ వాల్యూ వచ్చేసి 6 సెంటీమీటర్. నెక్స్ట్ మీరు ఇక్కడ ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకోవచ్చు. అన్ యాంగిల్ ఇస్ 30 degrees మోర్ దాన్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్, దెన్ ద యాంగిల్ ఈజ్ 60 degrees. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనకు సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏరియా ఆఫ్ అన్ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ హూ సైడ్ ఈజ్ 2 units ఈజ్ √3 square units. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ద ఫిగర్ ఫార్మ్డ్ బై జాయినింగ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ rhombus సక్సెసివ్లీ ఈజ్ అ రెక్టాంగిల్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? సో మీరు ఇక్కడ ఎయిత్ క్వశ్చన్ చూసుకోవచ్చు. అజర్షన్ వచ్చేసి పి ఆఫ్ ఏబి లైజ్ ఇన్ ద ఫోర్త్ క్వాడ్రాంట్ దాన్ ఏబి లెస్ దెన్ 0 అనేది మనకి ఇది కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్. నెక్స్ట్ రీజన్ వచ్చేసి, ఇన్ ఫోర్త్ క్వాడ్రాంట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఏబి ఆర్ ఏ లెస్ దెన్ 0, బి గ్రేటర్ దెన్ 0 అనేది ఇది తప్పు ఆన్సర్. సో మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో అజర్షన్ ఈజ్ ట్రూ బట్ ద రీజన్ ఈజ్ ఫాల్స్, రైట్? సో ఇక్కడ మీరు 10th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇన్ ద బిలో ఫిగర్ ఏసీ అనేది ఏడీకి ఈక్వల్ ఉంది, ఏబి అనేది మనకు యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుంది. సో ఏసీ అనేది ఒక సైడ్, యాంగిల్ ఏ అనేది ఒక యాంగిల్, ఏడి అనేది మనకు ఒక సైడ్. సో ఇది ఏ కాంగ్రుయెన్సీ రూల్ అంటే సైడ్ యాంగిల్ సైడ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్? నెక్స్ట్ 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, బేస్ ఏరియా ఆఫ్ కోన్ వచ్చేసి పై ఆర్ స్క్వేర్. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వచ్చేసి పై ఆర్ స్క్వేర్ హెచ్. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వచ్చేసి 4/3 పై ఆర్ స్క్వేర్ పై ఆర్ క్యూబ్. సో ఇక్కడ ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ దానికి డి, సెకండ్ దానికి సి, థర్డ్ దానికి బి, రైట్? నెక్స్ట్ 12th దానికి చూసుకున్నట్లయితే, ఇచ్చినటువంటి గ్రాఫ్ పేరేంటి అని అడుగుతున్నారు. సో గ్రాఫ్ చూసుకున్నట్లయితే ఫ్రీక్వెన్సీ పాలిగాన్. ఈ గ్రాఫ్ యొక్క నేమ్ ఏంటి? ఫ్రీక్వెన్సీ పాలిగాన్, రైట్? సో నెక్స్ట్ ఇప్పుడు మనం 13th క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూద్దాం. సో మీరు ఇక్కడ 13th క్వశ్చన్ చూసుకోవచ్చు. ఒక రేషనల్ నెంబర్ వచ్చేసి 2.1, 2.2, 2.3, 2.8 ఏదైనా కానీ 2 and 3 మధ్యలో ఏదైనా ఒక రేషనల్ నెంబర్ రాయండి. నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్ వచ్చేసి √6, √7, √5, √3 ఏదన్నా కానీ మీరు 2 and 3 మధ్యలో ఒక ఇర్రేషనల్ నెంబర్ రాసేయండి, రైట్? సో నా 14th క్వశ్చన్కి ఆన్సర్ అయితే చూసుకున్నట్లయితే, నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సో ట్రయాంగిల్ వచ్చేసి మనకు ఏబిసి ట్రయాంగిల్ ఇచ్చారు. సో బీసీ వచ్చేసి 60 వాల్యూ అయితే వాళ్ళే ఇచ్చారు. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 180 degrees అని మనకు తెలుసు. ఎందుకు అంటే యాంగిల్ సమ్ ప్రాపర్టీ ద్వారా మనకు
ఆల్ యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్ ఈక్వల్స్ టు ఆర్ సప్లిమెంటరీ కదా 180 degrees. నెక్స్ట్ 60 + 60 120, యాంగిల్ ఏ ప్లస్ 120 ఉంది కదా. సో 120ని రైట్ సైడ్ పంపిస్తే 180 - 120. సో యాంగిల్ ఏ వచ్చేసి మనకు 60 అనేది వచ్చింది. సో యాంగిల్ ఏ వాల్యూ ఎంత మనకి ఇప్పుడు 60, రైట్. నెక్స్ట్ 15th క్వశ్చన్కి ఆన్సర్ చూసుకుందాం. మీరు ఇక్కడ 15th క్వశ్చన్ చూసుకోవచ్చు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్ఫియర్ వచ్చేసి మనకు ఫార్ములా చూసుకున్నట్లయితే 4πr² కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి. 4 × 22/7 ఇంటూ రేడియస్ వచ్చేసి 35/10 ఇంటూ 35/10. నెక్స్ట్ ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేసినట్లయితే 7 1s 7 5s 5 1s 5 2s 2 1s 2 2s 5 5s 5 7s 5 2s 2 1s 2 1s కదా. సో ఇప్పుడు మనకి ఏం మిగిలాయి ఇక్కడ 22 × 7. సో దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఎంత వస్తుంది? 154 cm². ఏరియా అడిగాడు కాబట్టి స్క్వేర్ వస్తుంది. వాల్యూమ్ అడిగితే మనకు క్యూబ్ వస్తుంది, cm³ వస్తుంది. దేనికి? వాల్యూమ్కి. ఏరియా అడిగితే ఏరియాకి cm² వస్తుంది, రైట్. నౌ 16th క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ఒక పాలినామియల్ అయితే ఇచ్చారు, p of x = x² + x + 6 అని. సో 1/2 p x ప్లేస్లో 1/2 పెట్టి మనం దీన్ని సాల్వ్ చేయాలి. సో x ప్లేస్లో 1/2² ప్లస్ 1/2 + 6. సో 1² 1/2² 4 ప్లస్ 1/2 + 6 కదా. ఇప్పుడు మనం దీన్ని ఎల్సిఎం తీసుకుందాం. సో ఎల్సిఎం వచ్చేసి మనకు 2 వస్తుంది, సారీ 4 వస్తుంది. అంటే 2 2s 4 కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది తీసుకుని చూపిస్తాను. 4 2కి ఎల్సిఎం తీసుకుంటే 2 2s 4 2 1s 2 × 2 4 కాబట్టి ఎల్సిఎం 4 వచ్చింది. సో 1/4 × 4 ప్లస్ 1/2 × 4 ప్లస్ 6/1 × 4. దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 4 క్యాన్సల్, 1 ప్లస్ 2 1s 2 2s 2 ప్లస్ 6 4s 24/4, రైట్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సారీ 4 4 క్యాన్సిల్ అయ్యి 1 2 2 1s 2 2s 2 ప్లస్ 6 4s 24 కదా. సో దీన్నంతా యాడ్ చేస్తే 24 26 27/4 which gives the answer in decimal form. సో మనకు డెసిమల్ ఫామ్లో ఆన్సర్ని ఇస్తుంది కాబట్టి ఇది మనకు 0 కాదు కదా. So this is not the 0 of the polynomial. So therefore x/2 x is equals to 1/2 is not the 0 of the polynomial, right. 17th క్వశ్చన్ కి ఇక్కడ మీరు ఆన్సర్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ 17th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత మనకు √s × s - a × s - b × s - c. సో s వాల్యూ ఎంత మనకు a + b + c/2. ఏ వాల్యూ అంటే ఒకవేళ ఒక ట్రయాంగిల్ ఉంది అనుకుంటే, ఒక ట్రయాంగిల్ ఏబిసి ఉంది అనుకుందాం. ఏబిసిలో ఇక్కడ ఉన్నటువంటి ఏ వాల్యూ ఏంటి అంటే బీసీ వాల్యూ ఏ. బీసీ అనేది ఏకి ఈక్వల్, బి వచ్చేసి సిఏకి ఈక్వల్, సి వచ్చేసి ఏబికి ఈక్వల్, రైట్. సో ఈ విధంగా మీరు రాస్తే మీకు కంప్లీట్ మార్క్స్ అయితే ఇస్తారు. 18th క్వశ్చన్కి యూక్లిడ్ యాక్సియమ్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నెక్స్ట్ మీరు ఇక్కడ 18th క్వశ్చన్ చూసుకోవచ్చు, యూక్లిడ్స్ యాక్సియమ్స్. సో థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. ఎగ్జాంపుల్ కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఏబి ఈక్వల్స్ టు సిడి అనుకుంటే విచ్ ఇస్ ఈక్వల్స్ టు, అంటే థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. అంటే ఇప్పుడు ఏబిసిడికి ఈక్వల్ ఉంది, సిడి ఈక్వల్స్ టు ఈఎఫ్ అన్నప్పుడు దెన్ ఏబి ఆల్సో ఈక్వల్స్ టు ఈఎఫ్. ఈ విధంగా ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఇవ్వకుండా మీకు ఏం మార్క్స్ అయితే తీయరు. మార్క్స్ అక్కడ జస్ట్ యాక్సియమ్స్ రాయమని అడిగారు. సో సెకండ్ వన్ వచ్చేసి ద హోల్ ఇస్ గ్రేటర్ దాన్ ద పార్ట్ అని రాయొచ్చు. నెక్స్ట్ సో 19th క్వశ్చన్కి ఆన్సర్ చూసుకున్నట్లయితే, సో నెక్స్ట్ 19th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇన్ ట్రయాంగిల్ పీక్యూ ఏబిసి, పీక్యూ వచ్చేసి హాఫ్ ఏసీ అంట. సో హాఫ్ ఏసీ వాల్యూ ఎంత ఇచ్చారు మనకు 8. సో 2 1s 2 4s
సో బై యూజింగ్ మిడ్ పాయింట్ థీరం, మిడ్ పాయింట్ థీరంని యూజ్ చేసి చేస్తున్నారు ఇక్కడ. సో మనకు 4 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇన్ ట్రయాంగిల్ డిఏసి వచ్చేసి ఎస్ఆర్ వచ్చేసి ఆఫ్ ఏసీ కాబట్టి ఏసీ వాల్యూ 8 కాబట్టి 2 4 సో 4 సెంటీమీటర్స్ అనేది మనకు వచ్చింది, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ 20th క్వశ్చన్కి మీరు ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే, నెక్స్ట్ 20th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ దానికి డయాగ్రామ్ చూసుకోండి, ఈ విధంగా మీరు డయాగ్రామ్ వేయాలి. నెక్స్ట్ సెకండ్ దానికి వచ్చేసి ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ మనం ఇక్కడ 21st దానికి ఆన్సర్ చూద్దాం. నెక్స్ట్ మీరు ఇక్కడ సెక్షన్ 3కి వచ్చేసినట్లయితే 21 క్వశ్చన్, అంటే ఇక్కడ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో 21st క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మిడ్ పాయింట్ థీరంని అప్లై చేసి ఇక్కడ మనకు ఏబి వాల్యూని అయితే తీశారు. సో పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ని ఫైండ్ అవుట్ చేశారు. సో ఈ విధంగా 2 into ఈఎఫ్ ప్లస్ డిఎఫ్ ప్లస్ డిఈ పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అయితే ఫైండ్ అవుట్ చేశారు అండ్ డిఈఎఫ్ ని ఫైండ్ అవుట్ చేసి రెండింటి యొక్క రేషియో అంటే డినామినేటర్ తీసుకొని డివైడ్ చేసి రెండింటిని రేషియో అయితే ఫైండ్ అవుట్ చేశారు. రేషియో ఎంత వచ్చింది మనకి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ట్రయాంగిల్ ని ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డిఈఎఫ్ యొక్క రేషియో తీసుకున్నారు. సో ఇది మనకి ఇది క్యాన్సిల్ అయిపోయింది, 2/1 అని మిగిలింది. సో 2/1 అంటే 2:1 ఇస్ ద రేషియో, రైట్. సో 22nd దానికి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. మీరు ఇక్కడ 22nd క్వశ్చన్ చూసుకోవచ్చు. 22nd లో గివెన్ యాంగిల్ పిఓఆర్ ఈస్ టు యాంగిల్ ఆర్ఓక్యూ వచ్చేసి 5:7 అయితే ఇచ్చారు. సో ఫ్రమ్ ద డయాగ్రామ్ మనకు పిఓఆర్ ప్లస్ ఆర్ఓక్యూ వచ్చేసి 180 degrees, ఎందుకంటే అది లీనియర్ పేర్ కాబట్టి. సో యాంగిల్ పిఓఆర్ వాల్యూ చూసుకున్నట్లయితే 5/5 + 7 × 180. సో 5 + 7 వచ్చేసి 12 కాబట్టి 12ని 180ని క్యాన్సిల్ చేస్తే 5 × 15 75 అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ యాంగిల్ ఆర్ఓక్యూని కూడా అలానే ఫైండ్ అవుట్ చేశారు. సో 105 అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 75 యాంగిల్ పిఓఆర్ మనకు యాంగిల్ ఎస్ఓక్యూకి ఈక్వల్ కాబట్టి యాంగిల్ ఆర్ఓక్యూ యాంగిల్ పిఓఎస్కి ఈక్వల్ కాబట్టి విచ్ ఇస్ ఈక్వల్స్ టు 75 and 105 degrees. ఎందుకు ఇవి రెండు ఈక్వల్ అంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి, రైట్. ఇప్పుడు 23rd దానికి ఆన్సర్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. గివెన్ ఈక్వేషన్ వచ్చేసి మనకి ఇది ఈక్వేషన్ అయితే ఇచ్చారు. సో ఇది మనకు దీని సొల్యూషనా కాదా అని ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. సో కే వాల్యూ వచ్చేసి ఈ సొల్యూషన్ ఇది దీనికి సొల్యూషన్ అని కూడా ఇచ్చారు. సో ఇచ్చి కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి అని అడిగారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ విధంగా వాల్యూస్ పుట్అప్ చేసి దాన్ని క్యాలిక్యులేషన్ చేసి కే వాల్యూ వచ్చేసి 3 అని రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అయితే ఇస్తారు. సో కే వాల్యూ మనకి ఎంత వచ్చింది? 3 అయితే వచ్చింది, రైట్. నౌ 24th దానికి ఆన్సర్ చూద్దాం. ఇక్కడ 24th క్వశ్చన్ చూసుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ ఈ విధంగా డ్రా చేసి ట్రయాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు ఏబి వచ్చేసి ఏసీకి ఈక్వల్ అని మనకి అయితే గివెన్ ఇచ్చారు. సో యాంగిల్ బి యాంగిల్ సికి ఈక్వల్ అని మనం రాయాలి. సో ఏడి మనం డ్రా చేస్తే యాంగిల్ బిఏడి ఈక్వల్స్ టు యాంగిల్ సిఏడి అవుతుంది. కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ ప్రూఫ్ చూసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్ ఏబిడిలో ఇంకా ట్రయాంగిల్ డిఏసిలో ఏబి అండ్ ఏసి ఈక్వల్ వాళ్ళే ఇచ్చారు కదా. నెక్స్ట్ యాంగిల్ బిఏడి ఈక్వల్స్ టు యాంగిల్ సిఏడి, ఎందుకు అంటే బై కన్స్ట్రక్షన్ చేసాం మనం దాన్ని కరెక్ట్గా మిడ్ పాయింట్ లాగా డ్రా చేసాం కాబట్టి అది ఈక్వల్. నెక్స్ట్ ఏడి ఈక్వల్స్ టు ఏడి, ఇది కామన్ సైడ్ కాబట్టి సైడ్ యాంగిల్ సైడ్. సో ఎస్ఏఎస్ కాంగ్రుయెన్సీ రూల్ ప్రకారం మనకు యాంగిల్ బి అనేది యాంగిల్ సికి ఈక్వల్ అవుతుంది బై సబ్ సిపిసిడి, రైట్. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ 25th క్వశ్చన్ చూసుకోవచ్చు. ట్రయాంగిల్ బిఏసిలో యాంగిల్ ఏ వచ్చేసి 180 degrees మైనస్ యాంగిల్ ఏ ప్లస్ బి యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏసీబి కదా. సో యాంగిల్ ఏబిసి వచ్చేసి 69 degrees, యాంగిల్ ఏసీబి వచ్చేసి 31 degrees. సో దీన్ని యాడ్ చేస్తే 100 వచ్చింది. 180లో నుంచి 100 తీసేస్తే మనకు 80 రిమైనింగ్. సో
మనకి ఇక్కడ యాంగిల్ ఏ వాల్యూ వచ్చేసి 80 వచ్చింది, బిఏ కానీ బిఏసి ఈక్వల్స్ టు బిడిసి కాబట్టి యాంగిల్స్ ఇన్ ద సేమ్ సెగ్మెంట్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్. ఒక సేమ్ సెగ్మెంట్ లో యాంగిల్స్ ఉంటే అవి రెండు ఈక్వల్ అవుతాయి. సో యాంగిల్ బిడిసి వచ్చేసి కూడా 80 degrees, రైట్? నౌ మనము 26th క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ మనకు వచ్చేసి 26th క్వశ్చన్ లో లీనియర్ పాలినామియల్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే లీనియర్ పాలినామియల్ కి ఏదన్నా రాయొచ్చు, మీరు ఇదన్నా రాయొచ్చు, లేకపోతే జనరల్ ఫామ్ రాయొచ్చు. ఏఎక్స్ ప్లస్ బి వై ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్స్ టు 0 ఈ విధంగా రాయొచ్చు, రైట్? నెక్స్ట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఏఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. సో లీనియర్ పాలినామియల్ వచ్చేసి డిగ్రీ 1 ఉండాలి. సో మీరు ఇక్కడ వై పెట్టి జనరల్ ఫామ్ రాయకపోయినా కానీ మీరు తప్పకుండా లీనియర్ పాలినామియల్ జనరల్ ఫామ్ రాయకపోయినా కానీ తప్పకుండా ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వండి. సో 2x ప్లస్ 3 కానీ 5y మైనస్ 1 కానీ 3y ప్లస్ 2 కానీ 4/3x ప్లస్ √2 అలా ఏదో ఒకటి, రైట్? ఆ విధంగా ఇస్తే మీకు మార్క్స్ అయితే ఇస్తారు, రైట్? సో నౌ మనం 27th క్వశ్చన్ కి ఆన్సర్ చూద్దాం. మీరు 27th క్వశ్చన్ చూసుకున్నట్లయితే లెట్ ద డయామీటర్ ఆఫ్ ద ఎర్త్ వచ్చేసి మనకు ఎర్త్ డయామీటర్ ని మనం 4x యూనిట్స్ అనుకుందాం. సో డయామీటర్ ఆఫ్ మూన్ ని మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే 1/4 ఇంటూ 4x 4 దట్ ఈస్ ఈక్వల్స్ టు 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ 4 క్యాన్సిల్ అయింది. 1 ఇంటూ x యూనిట్స్ వచ్చింది. సో రేడియస్ ఆఫ్ ఎర్త్ వచ్చేసి 4x/2 కాబట్టి 2x అవుతుంది. 2 1s are 2 2s are 2x అవుతుంది. సో రేడియస్ ఆఫ్ మూన్ వచ్చేసి x/2 యూనిట్స్. సో రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద మూన్ అండ్ ఎర్త్ వచ్చేసి రేషియోని ఫైండ్ అవుట్ చేస్తున్నారు సర్ఫేస్ ఏరియా. దీని మూన్ ఇంకా ఎర్త్ వచ్చేసి 4π ఇంటూ x/2 స్క్వేర్. x/2 ఏంటి? రేడియస్ ఆఫ్ ద మూన్. నెక్స్ట్ 4/3r² కదా. సో సారీ 4πr² కాదా. నెక్స్ట్ ఇక్కడ 4πr² వచ్చేసి ఇక్కడ వచ్చేసి రేడియస్ ఆఫ్ ఎర్త్ వేయాలి, రైట్? మనకి ఏమొచ్చింది ఇక్కడ x²/4 అపాన్ 4x². సో x² కింద x² క్యాన్సిల్ అయితే 4 4s are 16 అయితే 1/6 అంటే 1:16 అనేది మనకు ఇక్కడ రేషియో అనేది వచ్చింది, రైట్? సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద 28th క్వశ్చన్ ఆన్సర్. సో ఇక్కడ టేబుల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే 8 క్వశ్చన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ దానికి వచ్చేసి -d పాయింట్స్ అడుగుతున్నారు. సో -1 ఇంకా -1. నెక్స్ట్ బి అబ్సిస్ వచ్చేసి అబ్సిస్ ఆఫ్ బి వచ్చేసి మనకు 0. నెక్స్ట్ సమ్ చేస్తే 1 వస్తుంది. -3 ఇంకా 4 సమ్ చేస్తే 1 వస్తుంది. నెక్స్ట్ ఈ పాయింట్స్ వచ్చేసి 2,0, రైట్? నెక్స్ట్ 29th క్వశ్చన్ లో ఏ కి ఆన్సర్ చూద్దాం. 29th లో ఏ చూసుకోవచ్చు. సో ఇది మనకి ఏ ఫామ్ లో ఉంది? a minus b into a plus b which is equals to a² minus b² ఫామ్ లో ఉంది కదా. సో a² minus b² చేస్తే మనకు 7 - 8 -1 అయితే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ దాంట్లో వచ్చేసి a plus b హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. a plus b హోల్ స్క్వేర్ కాబట్టి ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకు 5 + 2√6 అనేది ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ థర్డ్ చూసుకున్నట్లయితే మనకు a⁴m into a⁴n ఈక్వల్స్ టు a⁴m + n ఈ ఫార్ములా యూజ్ చేశారు. సో మనకు 1/10 అయితే ఆన్సర్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి √2 into 2√2 ప్లస్ √8 కాబట్టి √2 into 2√2 ప్లస్ √2 ప్లస్ into 8. సో √2 మనకేమొచ్చింది ఇక్కడ ఆన్సర్ 2 into √2 స్క్వేర్ ప్లస్ √16 2 8 16. సో 4 + 4 అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. సో 2 into 2 4 ప్లస్ √16 4 4 + 4 8, రైట్? 8 అనేది మనకి ఇక్కడ ఆన్సర్, రైట్?
నెక్స్ట్ 30th క్వశ్చన్లో బిఏకి ఆన్సర్ చూసుకున్నట్లయితే 30th క్వశ్చన్లో బి చూసుకోవచ్చు ఆన్సర్. నౌ 31st క్వశ్చన్లో బికి ఆన్సర్ చూద్దాం. నెక్స్ట్ మీరు 31st క్వశ్చన్లో ఇక్కడ బి చూసుకుంటే ఆన్సర్ ఈ స్టెప్స్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ అనేది ఇచ్చేస్తారు. సో స్టార్టింగ్ నుంచి చూడండి ఈ విధంగా. రైట్, సో ఈ విధంగా మీరు స్టెప్స్ రాసేయండి. నెక్స్ట్ 32nd క్వశ్చన్లో ఆప్షన్ బి చూసుకున్నట్లయితే మనము 32 క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దానికి వచ్చేసి పీక్యూఆర్ఎస్కి పాయింట్స్ చూసుకోండి, సెకండ్ దానికి పీక్యూకి 7 యూనిట్స్, థర్డ్ దానికి ఆర్ఎస్కి 11 యూనిట్స్, ఏరియా ఆఫ్ ట్రెపెజియం వచ్చేసి 72 స్క్వేర్ యూనిట్స్. రైట్, నెక్స్ట్ 33rd క్వశ్చన్లో ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఆన్సర్. మీరు 33rd క్వశ్చన్లో ఏ చూసుకోవచ్చు, √5ని నెంబర్ లైన్ పైన ప్లాట్ చేయాలి. సో మీరు ఇక్కడ 2ని తీసుకుని 2 యూనిట్స్ని తీసుకొని ఇక్కడ 1 తీసుకుంటే మనకు బేస్ స్క్వేర్ వచ్చేసి 2 స్క్వేర్, ఇది పైథాగరస్ థీరం కదా, హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు బేస్ స్క్వేర్ ప్లస్ పర్పెండిక్యులర్ స్క్వేర్. సో బేస్ స్క్వేర్ వచ్చేసి 2 స్క్వేర్, పర్పెండిక్యులర్ వచ్చేసి 1. సో 2 స్క్వేర్ ప్లస్ 1 వచ్చేసి 4 ప్లస్ 1. ఇక్కడ ఉన్న స్క్వేర్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్తే రూట్ అవుతుంది. సో ఓబీ వచ్చేసి మనకి ఎంత వాల్యూ వచ్చింది, √5. అంటే హైపోటెనస్ వచ్చేసి √5 వాల్యూ వచ్చింది. సో మనకు √5 అనేది ఇంతలో ఉంది. సో దీన్ని రౌండర్తో పాటు ఈ విధంగా రౌండర్ హెల్ప్ తీసుకొని దీన్ని ఈ విధంగా క్రాస్ చేస్తే మనకు √5 అనేది 2కి 3కి మధ్యలో వస్తుంది. సో జస్ట్ ఆఫ్టర్ 2 మధ్యలో వస్తుంది. సో ఈ విధంగా మీరు దీన్ని ప్లాట్ చేయొచ్చు. రైట్, సో దీంతో మనకు 9th క్లాస్ మ్యాథమెటిక్స్కి సంబంధించి ఆన్సర్స్కి అనేది కంప్లీట్ అయింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.